ఇస్తామన్న నష్టపరిహారం. ఎందుకంటే మేము రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా మేము కొట్లాడుతూ ఉంటే మాకు నష్టపరిహారం ఎక్కువ వేయాలని కొట్లాడుతుంటే మాకు ఇవ్వకుండా ఈరోజు ఏదైతే లగచెర్లలో వాళ్ళు కొడితే తంతే 20 లక్షలు ఇచ్చిర్రు. ఈరోజు మేము శాంతియుతంగా నిరసన తెలిపి ఈ యొక్క అభివృద్ధికి మేము ఎక్కడ కూడా ఆటంకం కాదు, ఇక్కడ మెడికల్ కళాశాల కావాలి, అభివృద్ధి కావాలని చెప్పి కోరుకున్నటువంటి ఈ ప్రాంత బిడ్డలుగా ఈ యొక్క రైతులుగా మేము మాట్లాడుతూ ఉన్నాము. మిత్రులారా, ఇది చూడండి, ఇక్కడ జాతీయ రహదారి ఇక్కడ నడుస్తూ ఉన్నటువంటి రోడ్డు చూస్తే కానీ అక్కడ మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి భూములకేమో 20 లక్షలు 23 లక్షలు ఇస్తూ ఉన్నారు. ఇదే రోడ్డు పైన ఉన్నటువంటి భూములకేమో 10 లక్షలు ఇస్తామని ఆ 10 లక్షలు కూడా కోత విధించి ₹1 కోటి వరకు స్కామ్ నిర్వహించినటువంటి చరిత్ర మీకే జరుగుతుంది. ఎందుకంటే మేము గత 2 సంవత్సరాల నుండి కొట్లాడుతున్నాము. కాబట్టి మాకు ఇప్పటికి కూడా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఇక్కడ మాకు మెడికల్ కళాశాల, వెటర్నరీ కళాశాల కడతామన్నందుకు మేము అభివృద్ధికి సహకరించాం. కానీ ఈరోజు మళ్ళీ ఈ యొక్క భూములను ఇక్కడ మెడికల్ కళాశాల ఇక్కడ కాదు లగచెర్ల అని చెప్పి దీన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారని వస్తున్నట్టు వార్తలను మేము ఖండిస్తూ మేము ఇక్కడ అడుగుతా ఉన్నాము. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యాలు ఇప్పుడైనా మీరు ఇప్పుడైనా కూడా స్పందించండి. ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయం మీరు తెలుసుకోండి. మాకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ అందరూ కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే మొన్న రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కేబినెట్లో ఆమోదం తెలిపింది, హుజూర్ నగర్కు ఒక అగ్రికల్చర్ కాలేజు, కొడంగల్ అప్పాయమపల్లి అని చెప్పి మళ్ళీ ఒక విషయం వచ్చింది. అక్కడ హుజూర్ నగర్లో ఉన్నటువంటి భూములకు 22 లక్షలు ఇస్తారని చెప్పి కూడా స్టేట్మెంట్ వచ్చింది. వాళ్ళకేమో 22 లక్షలు ఇస్తారు. ఇక్కడ జాతీయ రహదారి పక్కన ఉన్నటువంటి పేద బలహీన వర్గాల భూములను తీసుకొని 10 లక్షలు ఇవ్వకుండా కూడా మోసం చేసి ఈరోజు ఉన్న కాలేజీలను కూడా వేరే ప్రాంతాలకు తరలించడం అనేది ఇది ఎంతవరకు మీకు మనసు ఒప్పుతుంది అని చెప్పి మేము అడుగుతా ఉన్నాము. ఈ ప్రాంత బిడ్డలుగా, ఈ ప్రాంత అభివృద్ధి కోరుకునేటువంటి బిడ్డలుగా మేము ఒకటే అడుగుతా ఉన్నాము, ఈ కళాశాలలు ఇక్కడనే ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా పనులు ఆల్రెడీ స్టార్ట్ చేసి మాకు భూములో ఒక ప్లాట్ తయారు చేసి భూములలో కూడా ప్లాట్ కూడా కోత విధించారు. అదేవిధంగా ఇక్కడ నష్టపరిహారం ఇవ్వలేదు, మాకు ఇంకా ఉద్యోగాలు ఇవ్వలేదు, మా పైన కేసులు ఎత్తివేయలేరు. కానీ మళ్ళీ ఇక్కడ నుండి వేరే ప్రాంతాలకు తరలిస్తూ ఉంటారంటే మాకు చాలా బాధ అనిపిస్తుంది. చాలా ఎందుకు అంటే ఎంతో